కొన్నిసార్లు చరిత్రలో జరిగిన సంఘటనలు వర్తమానాన్ని, భవిష్యత్తుని పూర్తిగా మార్చేస్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రతి విషయం చరిత్రలో జరిగిన సంఘటనల పర్యవసానమే అనేది ఒప్పుకొని తీరాల్సిన నిజం. కాబట్టి ప్రస్తుతం మనం చూస్తున్న తెలుగు రాష్ట్రాల రాజకీయాలు కూడా చరిత్రలో జరిగిన సంఘటనల వల్ల చాలా మార్పులకు గురయ్యాయి. తెలుగు రాజకీయ చరిత్రలో కొందరి స్థానం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. అలా తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసి రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తులు కేవలం కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఆ కొద్ది మందిలో ముఖ్యమైన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఉన్నప్పుడు ఆయన రాజకీయాలను శాసించిన తీరు గురించి అర్థం కావాలి అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులు గమనిస్తే సరిపోతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం రాష్ట్రంలో భౌగోళికంగా, రాజకీయంగా అనేక మార్పులకు కారణమైంది. ఎంతో మంది రాజకీయ నాయకుల తలరాతలను తారుమారు చేసింది. ఊహకు కూడా అందని ఎన్నో రాజకీయ సమీకరణాలకు కారణమైంది. కాబట్టి అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉండేవి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగేదా కాదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే తెలంగాణ ఉద్యమం ఏమయ్యేది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండేది? ఇలాంటి ఎన్నెన్నో విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాము. ఈ వీడియో అనేది చాలా బాగుంటుంది. నేను వరకు మిస్ కాకండి. అండ్ ముందుగానే మీకు ఒక ప్రశ్న, ఒకవేళ వైఎస్ఆర్ గారు బ్రతికే ఉండుంటే పరిస్థితులు అనేవి ఎలా ఉండేవి? తప్పకుండా ముందుగానే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా రాజశేఖర రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం గురించి చెప్పుకుంటే 1978లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పులివెందుల ఎమ్మెల్యేగా రాజకీయ అరంగేటం చేసినప్పటి నుంచి 2009లో ఆయన మరణించే వరకు తన 31 సంవత్సరాల రాజకీయ జీవితంలో 6 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీగా గెలిచారు. 4 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, 3 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, 5 సంవత్సరాల పాటు ప్రధాన ప్రతిపక్ష నేతగా, వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాల పాటు 111 రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలా రాజశేఖర రెడ్డి గారు అధిరోహించిన రాజకీయ శిఖరాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి రాజకీయ విజయాల కన్నా ఆయన రాజకీయాలు చేసిన తీరు చాలా ప్రత్యేకం. 1983 కన్నా ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంచుకోటగా ఉన్నా కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరచుగా ముఖ్యమంత్రులను మారుస్తుండడం లాంటివి చేస్తూ ఉండేది. రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇష్టారీతితో ఆడిస్తూ ఉండేది. ఒకానొక సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు సైతం కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మాటకు ఎదురు చెప్పలేని పరిస్థితి ఉండేది. 1955లో నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి వరకు మొత్తం 13 సార్లు ముఖ్యమంత్రుల్ని కాంగ్రెస్ పార్టీ మార్చింది. 1994 నుంచి 2004 వరకు 10 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో అప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న సీనియర్ నేతలు వయోభారంతో ఒక్కొక్కరిగా రాజకీయాల నుంచి దూరం అవుతూ వచ్చారు. సరిగ్గా 1999కల్లా రాష్ట్ర కాంగ్రెస్లో నాయకత్వ లోపం తలెత్తింది. దాంతో కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారిని ఎంపిక చేశారు. 1999లో రాజశేఖర రెడ్డి గారికి లభించిన ఈ అవకాశాన్ని 2 చేతులా ఆయన అందిపుచ్చుకున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎండగడుతూ, ప్రభుత్వ పొరపాట్లను ప్రజలకు వివరిస్తూ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యారు. అప్పటి వరకు రాయలసీమ ప్రాంత నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న ఆయనకు ప్రాంతాలకు అతీతమైన గుర్తింపు వచ్చింది. అలా రాజశేఖర రెడ్డి గారు పార్టీలో, ప్రజల్లో గుర్తింపు సాధించారు. దాంతో 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీలో ఎటువంటి వ్యతిరేకత లేకుండానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు గెలిచినా ముఖ్యమంత్రి పదవికి 3-4 నాయకులు పోటీ పడుతూ ఉంటారు. కానీ రాజశేఖర రెడ్డి గారికి మాత్రం ఎటువంటి పోటీ ఎదురు కాలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు ఆయన పార్టీని, పార్టీ నాయకుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకున్నారు అని. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మరింత బలమైన నేతగా ఎదిగారు. రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇలా సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి రాజశేఖర రెడ్డి గారు చేరువయ్యారు. అలా ప్రజల్లో మరింత మంచి పేరు, అభిమానం సాధించారు. ప్రజాభిమానం ఉన్న నాయకుడికి పార్టీలో కూడా అదే స్థాయిలో ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయాల్లో అతిపెద్ద బలం డబ్బు, పలుకుబడి, అధికారం అని చాలా మంది అనుకుంటారు. ప్రజాభిమానమే అతిపెద్ద బలం. రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ప్రజాభిమానం ఏకంగా ఆయన కాంగ్రెస్ పార్టీనే శాసించేలా చేసింది. నిజానికి ఒక నాయకుడు జాతీయ పార్టీలో ప్రాంతాలకు అతీతంగా ఎదుగుతున్నప్పుడు ఇతర నేతలు ఎదగనివ్వరు. కానీ రాజశేఖర రెడ్డి గారికి మాత్రం ఎక్కడా ఎదురు లేకుండా జాగ్రత్త పడ్డారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ వరకు తానే అన్ని అనే స్థాయికి వెళ్లారు.
ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల విషయంలో అధిష్టానమే రాజశేఖర రెడ్డి గారి నిర్ణయాల్ని కాదనలేని పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు కల్పించారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కేవలం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన విషయాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం శాసించారని చెప్పాలి. ఈ విషయం చాలా మంది అంగీకరించకపోవచ్చు, కానీ ఆయన పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో ఉన్న నాయకుల్ని ఏ స్థాయిలో కంట్రోల్ చేశారో అర్థం కావాలి అంటే ఈ ఒక్క సంఘటన చాలు. అదేమిటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అవినీతి కేసుల గురించి ఆ సమయంలో పార్టీలో ఉన్న అందరికీ తెలిసిన విషయమే. 43,000 కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి సిబిఐ అఫిడవిట్లు దాఖలు చేసింది. ఇదంతా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందే. కానీ పార్టీలో ఏ ఒక్కరూ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఈ అవినీతి ఆరోపణల గురించి ప్రశ్నించే సాహసం చేయలేదంటే వైఎస్ఆర్ గారి రాజకీయ ఆధిపత్యం ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇక 2004లో వైఎస్ఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు 294 స్థానాలకు గాను 185 స్థానాల్లో విజయం సాధించారు. ఇక 2009 వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ బలం కాస్త తగ్గినా అధికారాన్ని మాత్రం నిలబెట్టుకుంది. 2008లో ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసిన మొదటి ఎన్నికల్లో 18 స్థానాల్లో విజయం సాధించింది. కానీ వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన కొన్ని నెలల్లోనే 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించటం మొత్తం రాజకీయాలని, రాష్ట్ర పరిస్థితుల్ని పూర్తిగా మలుపు తిప్పింది. నిజానికి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద మలుపు రాష్ట్రం రెండుగా విడిపోవడం. వైఎస్ఆర్ గారి మరణం తర్వాత జరిగిన అనేక పరిణామాలు రాష్ట్రం రెండుగా విడిపోయేందుకు దోహదం చేశాయి. కాబట్టి వైఎస్ఆర్ గారి మరణమే మొత్తం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసింది. అలా 2009 నుంచి ఇప్పటి వరకు జరిగిన అనేక రాజకీయ పరిణామాలకు వైఎస్ఆర్ గారి మరణం కారణమైంది. ముందుగా వైఎస్ఆర్ గారి జీవితంలో 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదం జరగకుండా ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేదే కాదు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే 2004లో వైఎస్ఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తానని మాట ఇచ్చి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. టీఆర్ఎస్ తెలంగాణ ప్రాంతంలో 54 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సహకరించింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ 26 స్థానాల్లో విజయం సాధించింది. టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేసి ఉంటే ఇన్ని స్థానాల్లో విజయం సాధించేది కాదు. కనుక 2004లో టీఆర్ఎస్కు లభించిన 26 మంది ఎమ్మెల్యేల బలంతో ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవకాశం కల్పించింది వైఎస్ఆర్ గారే. కానీ టీఆర్ఎస్కు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఏమాత్రం చర్యలు మొదలుపెట్టలేదు. పైగా వైఎస్ఆర్ గారు పదవిలో ఉన్నంతకాలం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకోవడానికి కారణాలు తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారు. సొంత పార్టీ నేతల్ని కూడా కంట్రోల్ చేస్తూ తెలంగాణ డిమాండ్ను వినిపించకుండా ఉండే ప్రయత్నం చేశారు. కేవలం సంవత్సరంలోపే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్న పొత్తును వదిలి ప్రభుత్వం నుంచి బయటకొచ్చింది. ఒకానొక సందర్భంలో అసెంబ్లీలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు సపరేట్గా కూర్చుంటే ప్రాంతీయవాదం బలపడే అవకాశం ఉంది అని సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మందలించారు అని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించారు. వైఎస్ఆర్ గారు ఉన్నంతకాలం ఎక్కడా ప్రాంతీయ తారతమ్యం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మిత్రపక్షం అయిన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారినా వైఎస్ఆర్ గారు మాత్రం సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక 2009లో టీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు వైఎస్ఆర్ గారు స్వయంగా ప్రణాళికలు రచించి రాష్ట్రంలో 2 విడతల్లో ఎన్నికలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం వద్ద సంప్రదింపులు జరిపారు. వైఎస్ఆర్ గారు అనుకున్నట్టే రాష్ట్రంలో మొదటి విడతలో పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో వైఎస్ఆర్ గారు వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి ఎక్కువ తిరుగుబాటు రాకుండా వ్యవహరించారు. ఇక 2వ విడతలో భాగంగా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. 2వ విడత ఎన్నికల్లో ఆయా ప్రాంతాల ప్రజలకు తగ్గట్టుగా వ్యవహరించారు. అలా పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఎన్నికల్లో గెలవడం కోసం వైఎస్ఆర్ గారు వ్యవహరించిన తీరు వల్లే 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని నిలబెట్టుకుంది. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కేవలం 10 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకోగలిగింది. అంటే 2004 కన్నా 16 సీట్లు ఇంకా తక్కువ. నిజానికి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో మెజారిటీ తగ్గింది. కేవలం మ్యాజిక్ ఫిగర్ కన్నా 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఎక్కువగా ఉన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీని కనుక 10 స్థానాలకు కట్టడి చేయకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరం అయ్యేది. అలా 2009లో ఒకే దెబ్బతో అధికారం దక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి ప్రస్తావించే వారి బలం కూడా తగ్గింది. ఇలా 2009కల్లా వైఎస్ఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్ని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ని కట్టడి చేశారు. 2004లో రాజకీయ లబ్ధి కోసం టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2009లో ఇదే టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ప్రయత్నించారు. కాబట్టి వైఎస్ఆర్ గారు
టీఆర్ఎస్ పార్టీని రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటూనే తెలంగాణ ఉద్యమాన్ని కట్టడి చేశారు. అయితే అసెంబ్లీలో కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా కూడా వైఎస్ఆర్ గారు మాత్రం టీఆర్ఎస్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవారు. 2009 తర్వాత వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలం 8 మంది ఎక్కువ ఉన్నా కూడా ఆ పార్టీకి ఎప్పుడు అధికారం చేజారిపోతుందేమో అన్న భయం మాత్రం ఉండేది కాదు. కానీ 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ గారు మరణించిన తర్వాత ఒక్కసారిగా అప్పటి వరకు సైలెంట్గా ఉన్న టీఆర్ఎస్ కేవలం 3 నెలల్లోనే రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ఉధృతం చేసింది. నిజానికి వైఎస్ఆర్ గారు మరణించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు అసెంబ్లీలో స్వల్పమైన సంఖ్యాబలం మాత్రమే ఉండటం వల్ల వైఎస్ఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రి అయిన రోసయ్య గారు ప్రభుత్వాన్ని కాపాడుకోవడం ఎలా అనే ఆలోచనలో పడ్డారు. ప్రభుత్వం కూలిపోతుంది అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇలా ప్రభుత్వం పూర్తిగా సందిగ్ధంలో ఉన్నప్పుడే అదును చూసి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. 2009 డిసెంబర్లో అంటే వైఎస్ఆర్ గారు మరణించిన 3 నెలల్లోనే రాష్ట్ర పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. కేవలం వైఎస్ఆర్ గారు మరణించిన 3 నెలల్లోనే కేసీఆర్ గారు చేసిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర మంత్రి చిదంబరం గారు తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ గారు మరణించిన తర్వాత ఏకంగా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీకి ఎదురు తిరిగారు. కాబట్టి వైఎస్ఆర్ గారు మొదటి నుంచి తెలంగాణ వాదాన్ని కట్టడి చేస్తూ వచ్చారు. 2004 నుంచి 2009 వరకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్న టీఆర్ఎస్ పార్టీని వైఎస్ఆర్ గారు కట్టడి చేయగలిగారు. కానీ వైఎస్ఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రులైన రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరూ కేవలం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న టీఆర్ఎస్ పార్టీని ఏమాత్రం అదుపు చేయలేకపోయారు. అలా వైఎస్ఆర్ గారు మరణించిన తర్వాత అప్పటి వరకు కట్టడి చేస్తూ వచ్చిన తెలంగాణ వాదం పూర్తిగా కట్టలు తెంచుకుంది. అదే వైఎస్ఆర్ గారు ఉండి ఉంటే తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయిలో ఉధృతం కానిచ్చేవారు కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగనిచ్చేవారు కాదు. ఒకవేళ తెలంగాణ ఉద్యమం ఉధృతం అయినా వైఎస్ఆర్ గారు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అంత వేగంగా జరగనిచ్చేవారు కాదు. కనీసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తక్కువలో తక్కువ మరో 5 ఏళ్లైనా ఆలస్యం అయి ఉండేది. ఈ విషయాన్ని స్వయంగా తెలంగాణ ఉద్యమకారులే చాలా సందర్భాలు అంగీకరించారు. వైఎస్ఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మ్యాజిక్ ఫిగర్ కన్నా కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అధికంగా ఉన్నారు. అయినా ప్రభుత్వం కూలిపోతుంది అనే భయం ఏమాత్రం లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కాకుండా తెలుగుదేశం, ప్రజారాజ్యం, టీఆర్ఎస్ ఈ 3 పార్టీలే అసెంబ్లీలో డబుల్ డిజిట్ ఎమ్మెల్యేలను కలిగి ఉన్న పార్టీలు. ఈ ప్రధాన పార్టీలు ఇవి ఒకదాంతో ఒకటి కలిసే అవకాశమే లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఎటువంటి ప్రమాదం లేదు. అదీ కాక 7 సభ్యులున్న ఎంఐఎం పార్టీ మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీగా ఉండేది. కాబట్టి వైఎస్ఆర్ గారు ఉండి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లాల్సిన అవసరం ఏర్పడేది కాదు. వైఎస్ఆర్ గారికి ఉన్న ఆదరణ ఆసరాగా చేసుకుని జగన్ గారు ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. ముఖ్యమంత్రి పదవి దక్కకపోయేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు, వాటితో పాటు కాంగ్రెస్ పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, ఆ కేసుల్లో ఆయన జైలుకు వెళ్లడం లాంటివి జరిగాయి. దాంతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పార్టీకి జరిగే నష్టాన్ని అంచనా వేసి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయాలనే ప్రపోజల్ తెర మీదకు తెచ్చింది. అలా ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ ఊహించినట్టే 18 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు జరిగేలా చేశారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం అయి ఉండకపోతే మెజారిటీ లేక ప్రభుత్వం పడిపోయి ఉండేది. అయితే అసలు వైఎస్ఆర్ గారు ఉండి ఉంటే ఇలాంటి రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో జరిగేవి కావు. కాబట్టి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సిన అవసరం వచ్చేది కాదు. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇప్పటికీ ప్రజారాజ్యం పార్టీ రాజకీయాల్లో ఉండేది. చిరంజీవి గారు కూడా రాజకీయాల్లో కొనసాగుతూ ఉండేవారు. బహుశా సీఎం కూడా అయి ఉండేవారేమో చెప్పలేము. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టాల్సిన అవసరం ఏర్పడేది కాదు. ఆయన జైలుకు వెళ్లేవారు కాదు. రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వారికి ముఖ్యమంత్రులకు అవకాశం వచ్చి ఉండేది కాదు. 2014లో ఖచ్చితంగా రాష్ట్రం ఉమ్మడిగానే కొనసాగేది. బహుశా 2014లో రాష్ట్రంలో ఎవరికి సరైన మెజారిటీ రాక కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, ప్రజారాజ్యం ఇలా 4 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎక్కువయ్యే హంగ్ అసెంబ్లీ ఏర్పాటై ఉండేది. ఒకవేళ అదే జరిగితే 2014 తర్వాత తెలంగాణ ఉద్యమం తీవ్రతరం అయ్యేది. 2014లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ భారం మొత్తం బీజేపీ ప్రభుత్వం మీద ఉండేది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఖచ్చితంగా పూర్తయి ఉండేది. చిరంజీవి గారు రాజకీయాల్లో కొనసాగుతూ ఉండేవారని చెప్పుకున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టేవారు కాదు. జనసేన పార్టీ ఏర్పాటు వెనక అనేక కారణాలున్నాయి. వాటిలో ముఖ్యమైన కారణం
ప్రజారాజ్యం పార్టీని అన్యాయంగా కలిపేసుకున్నారు అనే బలమైన భావన పవన్ కళ్యాణ్ గారిలో ఉండటం కూడా ఒకటే. కాబట్టి రాజకీయంగా ప్రజాసేవ చేయాలి అని పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న ఆలోచనకు ప్రజారాజ్యం పార్టీని వేదిక అయ్యేది. ఆయనకు ప్రత్యేకంగా జనసేన పార్టీ పెట్టాల్సిన అవసరం ఏర్పడేది కాదు. చిరంజీవి గారి సారథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయి ఉండేవారు కాదు. వైఎస్ఆర్ గారు ఉండి ఉంటే ఆయన కుటుంబంలో ఇప్పుడు మనం చూస్తున్న కలహాలు ఉండేవి కావు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగేది కాదు. షర్మిల గారు ఇలా కనీసం ఒక్క స్థానంలోనైనా గెలవాలి అని కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. వైఎస్ఆర్ గారు స్వయంగా షర్మిల గారిని కోరుకున్న స్థానం నుంచి గెలిపించేవారు, లేదా అసలు షర్మిల గారు రాజకీయాల్లోకి వచ్చేవారు కాదు. వైఎస్ఆర్ గారు ఉండి ఉంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉండేవారు కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఒకవేళ కాంగ్రెస్లోకి వెళ్ళినా ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. నిజానికి కాంగ్రెస్ పార్టీ తరపున పివి నరసింహారావు గారి తర్వాత కేంద్రంలో చక్రం తిప్పిన తెలుగువారు ఎవరూ లేరు. బహుశా అన్నీ బాగుంటే వైఎస్ఆర్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం మల్లికార్జున ఖర్గే గారు ఉన్న స్థానంలో ఉండేవారు, లేదా తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంతంగా పార్టీ ప్రారంభించేవారు. ఇలా అంచనా వేస్తూ పోతే నేడు మనం చూస్తున్న రాజకీయాలకు వైఎస్ఆర్ గారు ఉండి ఉంటే జరిగే రాజకీయాలకు చాలా తేడా ఉంటుంది. కాబట్టి వైఎస్ఆర్ గారు ఉండి ఉంటే గత 10 సంవత్సరాలుగా మనం చూస్తున్న ప్రతి అంశం మారిపోయి ఉండేది, ప్రతి విషయం వేరేలా ఉండేది, ప్రతి రాజకీయ పరిణామం మరోలా జరిగి ఉండేది. కాబట్టి రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ గారి మరణం చాలా పెద్ద కుదుపు అనే చెప్పాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పండి, వైఎస్ఆర్ గారు ఒకవేళ బ్రతికి ఉంటే ఇంకేమేం జరగకుండా ఉండేవి, ఏమేం జరిగేవి? తప్పకుండా మీకు తెలిసిన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడింది నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.